హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? బీరకాయ కొత్తిమీర పచ్చడి విత్ టొమాటో. రండి, కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ అన్నీ చూసేద్దాం. ముందుగా మనం ఇలాగా బీరకాయల్ని తరిగి పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర కూడా కడిగి ఉంచుకోవాలి. అలానే జీలకర్ర, ఎల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి కూడా, చింతపండు కూడా రెడీగా పెట్టుకోవాలి. సో ముందుగా ఇలా పొయ్యి మీద బాండీ పెట్టి బీరకాయ ఆయిల్ వేసినాక బీరకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం వేసేసి అలానే కొంచెం ఒక 2 నిమిషాలు ఆగినాక టొమాటోలు కూడా కోసుకోవాలి. ఒక 2 నుంచి 3 టొమాటోలు మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత. అలా టొమాటోలు కట్ చేసేసి మొత్తం వేసేసినాక మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, టొమాటోస్ ఇక్కడ మనం 3 వేసుకున్నాం మీడియం సైజు. అంటే మీరు క్వాంటిటీని బట్టి, అంటే మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి అట్లా వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఇలాగ చింతపండు కూడా అందులోనే వేసేసుకోండి. ఆ కూర దగ్గర పడినాక ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అందులో ఉన్న వాటర్ అంటే నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగా మధ్యలో తీసి ఒకసారి కలుపుకోండి. మంచిగా మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఒకసారి మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. చింతపండు కూడా అందులో ఉడికిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం అండ్ బీరకాయకి తొక్కు తీయలేదు. సో అలా అయిపోయిన తర్వాత చల్లారినాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర అలానే వెల్లిపాయ కూడా వేసుకోవాలి. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిది. సో అలా మిక్సీ పట్టినాక మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ అంటే 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఎక్కువైతే ప్రాబ్లం కానీ తక్కువైతే ప్రాబ్లం. సో అలా మిక్స్ పట్టేసినాక పోపు వేసేసుకొని మంచిగా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. బీరకాయ వల్ల ఫైబర్ కూడా వస్తుంది మనకి. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆగండి, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్